లాస్ట్ ఇయర్ ధనుష్ కు బాగా కలిసొచ్చింది. ఇటు టాలీవుడ్ వరకు వచ్చి హిట్ కొట్టాడు, అటు బాలీవుడ్ వరకు వెళ్ళి బ్లాక్ బస్టర్ కొట్టాడు. మధ్యలో ఓన్ ఇండస్ట్రీ కోలీవుడ్ వెళ్ళి సింగిల్ ఫిల్మ్ చేసి ఇంప్రెస్ చేశాడు. ఒకే ఏడాది అన్ని ఇండస్ట్రీస్ లో అల్లాడిపోయాడు ధనుష్. అందుకే ఈ ఏడాది డేట్స్ మొత్తాన్ని కేవలం కోలీవుడ్ కే కేటాయించాడు. ధనుష్ అంటే పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా స్టార్, అన్ని ఇండస్ట్రీస్లో హిట్ కొట్టిన ఏకైక హీరో. ఇలా ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ఇప్పుడు ధనుష్ పట్టించుకునే పనిలో లేడు. ఎందుకంటే ఈసారి తన కాన్సంట్రేషన్ మొత్తాన్ని తమిళ ఇండస్ట్రీపై పెట్టాడు. ఆల్రెడీ విఘ్నేష్ రాజా అనే దర్శకుడితో కర అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ఏప్రిల్లో విడుదల కానుందని సమాచారం. విఘ్నేష్ రాజా అంటే గతంలో కోలీవుడ్కు పోర్తోజిల్ పేరుతో పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్. కర అనే మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందో లేదో ఇప్పుడు అమరన్ మేకర్ రాజ్ కుమార్ పెరియాస్వామితో కలిసి భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం సాగుతోంది. పెరియాస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తూనే మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్ మేకింగ్ లో మరోసారి పవర్ఫుల్ మూవీ చేయనున్నాడు ధనుష్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో కర్ణన్ అనే సినిమా వచ్చింది, అలరించింది. ఇటీవలే బైసన్ తీసి ఇంప్రెస్ చేశాడు మారీ సెల్వరాజ్. ఇప్పుడు ధనుష్ కోసం కర్ణన్ ను మించిన పవర్ఫుల్ మూవీ చేయబోతున్నాడు. ఇక రీసెంట్ గానే లబ్బర్ పాండు మేకర్ ను పిలిచి సినిమా అవకాశమిచ్చాడు ధనుష్. ఇతను చెప్పిన లైన్ నచ్చడంతో ఇమ్మీడియట్ గా డేట్స్ ఇచ్చేశాడు ధనుష్. మొత్తంగా ఈ ఏడాది వీలైతే వచ్చే ఏడాది మొత్తానికి మొత్తం తన డేట్స్ ను కోలీవుడ్ కు కేటాయించాడు ధనుష్. మధ్యలో మాత్రం బాలీవుడ్ వరకు వెళ్లి తేరే ఇష్క్ మే డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ మేకింగ్ లో మరో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.